వెల్కమ్ టు జీవనవలి దేవా టాక్స్ తెలుగు. నేను మాట్లాడుతున్నా మీ దేవా టాక్స్ తెలుగు. హాయ్ అండి, అందరూ చూసారు కదా పైన పోస్టర్ని. నా అన్వేషణ చేస్తున్న తప్పు ఏమిటి? మన దేశంలో, మన రాష్ట్రంలో తెలుగు ప్రజలకు అతను చేస్తున్న తప్పుడు పని ఏమి? ఆ విషయాలు మనం మాట్లాడుకున్నాం. అవగాహన, యువతకు అవగాహన, సమాజంలో ఉన్న వారికి నాకు తెలిసినంత మటుకు నేను తెలియజెప్పాలని నా అన్వేషణ బ్రదర్ను ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ వీడియోని చేస్తున్నాను. అవునండి, నా అన్వేషణ మన దేశంలో జరుగుతున్న బెట్టింగ్ యాప్స్పై పోరాడి దానికి యుద్ధం చేసి గెలిచినాడు. అందుని బట్టి ఆయన తప్పు పట్టాలి. మనం మత విద్వేషాలను పూర్తిగా నిర్మూలన చేయాలని పోరాడుతున్న చూడు, అందుకోసమే అతన్ని మనము తప్పు పట్టాలి. విద్యావంతులు మన దేశం వదిలిపోతున్నారు అని చెప్పి బల్లగుద్ది మాట్లాడుతున్నారు చూడు, అందుకు మనం అతన్ని తప్పు పట్టాలి. మన దేశంలో మతపరమైన ఆలయాలు కాదు, విద్యావంతమైన బడులు, కాలేజీలు కావాలని మాట్లాడుతున్నాడు కదా, అది తప్పు. ఎందుకంటే మతం ముసుగులో ఎన్నో అరాచకాలకు ముందు కొనసాగుతున్న వాళ్ళకు ఎక్కడ వాళ్ళకు లాభదాయకం తగ్గిపోతుందో అనే బాధతో అతని పైన బురద చల్లి అతని మీద లేనిపోని ఒక రకమైన హేట్ని క్రియేట్ చేసి అతన్ని కించపరచాలని, అతని దేశద్రోహి ఎంచాలని చేస్తున్నారు. అవునండి, అతను మాట్లాడి అతని దేశం పట్ల గౌరవంతో మాట్లాడి చేస్తున్నవన్నీ తప్పులే. మనకి మంచి చెప్తున్నా చూడు, అదే మన సమాజానికి పెద్ద తప్పు. మన దేశ గౌరవాన్ని ఇతర దేశాలలో నుండి వెలికి తీసి మాట్లాడుతున్నాడు చూడు, అదే ఆయన చేసిన తప్పు. మన దేశం గురించి గొప్పగా చెప్తున్నాడు, మన దేశంలో ఉన్న బొక్కల గురించి చెప్తున్నాడు. అవును, అందుకోసమే ఆయన తిట్టాలా, ఆయన మీద బాధపడాలా. ఎందుకంటే అతను మంచి చెప్పినా అతనికి ఒరిగేది ఏం లేదు, మన దేశం గురించి చెడు చెప్పినా అతని గురించి ఒరిగేది ఏం లేదు. కాబట్టి అతను ఎంతవరకు మనకు, మన దేశానికి, మన తెలుగు సమాజానికి, మన తెలుగు యువతకు ఏం న్యాయం చేయాలని అతను పోరాడుతున్నాడో మనం కొంచెం తెలుసుకున్నాం. తప్పుడు పట్టడం కాదు, అతని ప్రతి విషయంలో ఏది ఇచ్చుకుంటే అతని వైపు మనం ఏది చూసినామనుకో 4 తప్పులు మన వైపే కనబడతాయి. కాబట్టి అతడు సమాజానికి మేలే చేస్తున్నాడని నేను సగౌరవంగా చెప్పగలను. ఎన్నో విషయాలను, జరుగుతున్న విషయాలను, ఏనాడో జరుగుతున్న చిన్నపిల్లల అత్యాచార విషయాలను మనం ఇప్పుడు చూస్తున్నాం, కానీ అతను ఎప్పుడో వెలికి తీసి మాట్లాడినాడు. అది సమాజానికి ఉపయోగకరమే. ఎందుకంటే మనమే వెనకబడి ఉన్నాము, మనమే అతని మాటలకు వ్యతిరేకంగా మనము ఇదైపోతున్నాము. ఏమో, నాకైతే అతన్ని ఎక్కడ తప్పు పట్టాలనే ఆలోచన లేదు. ఎందుకంటే అతని ఇన్స్పిరేషన్ తీసుకొని నా అన్వేషణ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ముందు వీడియో చేయడానికి వచ్చాను. ఇంకో విషయం ఏంటంటే అతను తప్పు పడుతున్నారు, అతని పైన బురద జల్లే విషయాలు చేస్తున్నారు చూడు, అదే నాకు చాలా బాగా అనిపించింది. అందుకోసం వీడియో చేసినాను. ఇంకా ఏమిటంటే అతను విద్య కోసం పోరాడుతున్నాడు. చదువులు కావాల్సిన విద్య అందించండి, విద్య కోసం బడులు కట్టండి. ఆయన ఎక్కువ శాతం మన గుళ్ళు, మసీదులు, చర్చిలు కడుతున్నారు, అవి ఆపండి. ఓటు బ్యాంకు కాదు మనకు కావాల్సింది విద్య, తెలివి, జ్ఞానం. మనం మత ముసుగులో ఉండిపోకూడదు అనే దానితో పోరాడుతున్నాను. మన దేశంలో సెక్యులరిజం కాదు, మన దేశం సెక్యులరిజమే. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగినది మన దేశం. మన దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కలిసి ఉంటారు. కొందరు బత్తాయి నాకులు ఉంటారు కదా, ఆ బత్తాయి నాకులు వల్ల మన దేశంలో హిందూ ముస్లింకి, ముస్లిం క్రిస్టియన్కి, క్రిస్టియన్ హిందూకి గొడవలు పెట్టి ఆ గొడవలు దాన్ని పాయింట్అవుట్ చేసుకుని వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళకు ఒరిగేది ఏం లేదు, వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు, మనకే నష్టం. మనకే మత విద్వేషాలు రేపించి మనకు ఏది చేసి వాళ్ళు
డబ్బు సంపాదిస్తున్నారు. అలాంటి వీడియోలు చేసుకొని అతన్ని అలాంటి వీడియోలు హైప్ చేసుకొని వాళ్ళని డబ్బు సంపాదిస్తున్నారు. మన బాగున్న వాళ్ళం, మన సహోదరులు, మన హిందూ సహోదరులు, మన ముస్లిం సహోదరులు, మన క్రిస్టియన్ సహోదరులు, వీళ్ళంతా మన సహోదర భావంతో కలిగి ఉన్నాము. ఆనాడు లేని భావన ఈనాడు ఎందుకు వస్తుంది? మతం ముసుగులో మనుషుల జీవితాలను మనుషులు విడదీసి వాళ్ళు పరిపాలించుకోవాలని. బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించనేది ఎందుకు? విభజించి పాలించనేది వాళ్ళు ఆనాడు అత్యధికంగా భూములు ఉన్నాయి, దాన్ని విభజించి సమాజంలో ఉంటుంది నిమ్న వర్గాలకు, మధ్యతరగతి వాళ్ళకి ఇచ్చి సమాజంలో వాళ్ళు కూడా పైకి రావాలని వాళ్ళు ఆనాడు పోరాడినారు. ఈనాడు ఏదైనా సరే నాకే ఉండాలని అగ్రవర్ణాలేమి, రాజకీయ నాయకులేమి, మధ్యతరగతి కులాలనేమి ఎవరికి ఏమైనా సరే వాళ్ళకి వాళ్ళే నేనే పైన ఉండాలని ఆలోచనతోనే ముందుకు పోతున్నారు తప్ప మన సమాజం ఎందుకు ఇట్లా అయిపోతుంది, మతం ముసుగులో ఎందుకు వెళ్ళిపోతున్నాం అనే ఆలోచన లేకుండా ముందుకెళ్తున్నారు. మతాన్ని పక్కన పెట్టి మనం సమాజాన్ని గౌరవించుకుందాం, మత విద్వేషాలను పూర్తిగా తీసివేసుకుందాం. అలాగే నాన్వేషన్ లాంటి వాళ్ళని ఇంకా పైకి తీసుకొస్తాం. అతను సమాజానికి ఎంతో ఉపయోగకరమైన మాటలు, ఉపయోగకరమైన వీడియో చేస్తున్నాడు. దేశం పట్ల అభివృద్ధి చెందిన దేశాల గురించి చూపిస్తున్నాడు, అట్టడుగు పడిన దేశాల గురించి చూపిస్తున్నాడు. అలాగే ఎందుకు మన దేశం వెనకబడింది, మన తలసరి ఆదాయం ఎందుకు వెనకబడింది, జీవి పెరిగినంత మాత్రం తలసరి ఆదాయం పెరగడం లేదు కదా. అవును, మన తలసరి ఆదాయం పెరిగితేనే కదా మన దేశం బాగుపడేది అనేది. పక్క దేశం గురించి చెప్పిన మనం మాట్లాడినాడు. పక్క దేశంలో ఉన్న ఒక్కొక్కరికి జీతం 80,000, ₹1,00,000 వరకు నడుస్తుంది. మన దేశంలో ఇంకెప్పటికీ ఒక తలకు 15,000, 10,000 కాడే నిలబడిపోతున్నాం. అదే మన వెనకబడినతనం, ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం. మొన్న జరిగిన ఏ సమ్మిట్లో ఇంకా పూర్తిగా భారతదేశం పరువును ఆ కాలేజీ వాళ్ళు, మన దేశం వాళ్ళు, మొత్తం మన దేశమే, వాళ్ళు వీళ్ళని తెలియలేదు, అందరం భారతదేశం మొత్తం మన దేశాన్ని మన చేతుల పరువు మనమే తీసుకున్నాం. మనం చూసిన ఆ ఏఐ సమ్మిట్లో మనం తయారు చేయగలం, మన దగ్గర జ్ఞానం ఉంది, మన జ్ఞానాన్ని పక్క దేశాలకు అమ్మేసుకుంటున్నాం, పక్క దేశాలకు మనం ఇస్తున్నాం. అది కాదు, మన దేశంలోనే డెవలప్ చేద్దాం ప్రతి విషయాన్ని అనే విషయం మాట్లాడుతున్నాం. అది తప్పు పడుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఆయన అకౌంట్ని హ్యాక్ చేశారు. అవును, ఎందుకు హ్యాక్ కావాలి? కానీ హ్యాక్ కాదు, దాన్ని స్ట్రైక్ చేసిన హ్యాకింగ్ ఇన్స్టాగ్రామ్లో నేనైతే ఫాలోవర్ని కాదు. ఈయన నా అన్వేషణకు నేను 2 యూట్యూబ్ ఛానల్కు నేను ఫాలోవర్ని. నాకు ఇన్స్టాగ్రామ్లో పూర్తిగా ఐడియా లేదు దాని మీద, అయినా కానీ మాట్లాడుతున్నాను. ఎందుకు ఆయన చెప్పినాడు, ఈరోజు పొద్దున్న వీడియో చూసినాను 9:30-10 ఆ టైంలోనే. నాకు యూట్యూబ్ అన్నం పెడుతుంది, యూట్యూబ్ డబ్బు సంపాదిస్తుంది, నాకు ఇన్స్టాగ్రామ్తో పెద్ద ఒరిగేది ఏం లేదు. నాకు 2 ఇన్స్టాగ్రాములు ఉన్నాయి, నాకు 2 యూట్యూబ్లు ఉన్నాయి, 2 ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి, నేను పోరాడతాను అంటున్నాడు. ఒకటి పోయిందంటే నాకు పెద్ద ఒరిగేది ఏం లేదు, ఒక చెయ్యి నా పోయిందంటే నాకు ఇంకో చేత నేను పోరాడతాను అంటున్నాడు. ఇన్స్టాగ్రామ్తో వచ్చేది నాకు ఏం లేదు, ఒక ఇన్స్టాగ్రామ్తో ఇంకో ఇన్స్టాగ్రామ్ పెడతాను, మీకు సమాజంలో ఉపయోగపడే ఉండాలని నేను అంటున్నాడు. పోరాడదాం, పరిగెత్తకపోతే నడుద్దాం, నడకపోతే పాకుదామని చెప్తున్నాడు. నువ్వైనా నేనైనా అతను సపోర్ట్గానే ఉన్నాం. అతను ఎట్ల విధంగా మాట్లాడుకున్నా, ఏ విషయంలో మాట్లాడుకున్నా తప్పే విషయం లేదు, మాటలు ప్రతి ఒక్కరు దొరుకుతాయి. కాబట్టి నేను అతని సమాజంగా మనం ఉద్ధరించే విషయాలు చేస్తున్నాం కాబట్టి అతను సపోర్ట్ చేద్దాం. జై హింద్.